డిక్రీజ్డ్ అప్టైట్ అంటే ఆకలి లేకపోవటం, అరుగుదల తగ్గటం, ఇవన్నీ మనకి ఇంటర్ రిలేటెడ్ యాక్చువల్లీ. ఒకదానికి ఒకటి అన్నట్టు ఉంటుంది, కానీ మనం అనుకున్నట్టుగా ఒకవేళ కడుపుబ్బరం బాగా ఉంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోయిందని చెప్పి లైక్ ఒక క్రమంలో వెళ్ళట్లేదు, ఫుడ్ ఇంటేక్ కానీ తినని కరువు ఒక క్రమంలో లేదు కాబట్టి సో మనిషికి ఆటోమేటిక్గా ఈ కడుపుబ్బరం వల్ల తినటం మానేస్తారు. ఈరోజు 3 రోజులు 4 రోజులు 5 రోజులు సరిగ్గా టైంకి తినకపోవడం వల్ల కడుపుబ్బరం వచ్చేస్తుంది. కడుపుబ్బరం రావడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే పేషెంట్ కడుపుబ్బరం ఉంది కదా, ఆకలి లేదు కదా, ఇంక నేను తిన్నా అంటాడు. మళ్ళీ పేషెంట్ తినకపోవడం వల్ల మళ్ళీ కడుపుబ్బరం మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ కడుపుబ్బరం పెరగడం వల్ల మళ్ళీ ఆకలి తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఒకదాని తర్వాత ఒకదాని వస్తుంది. సో జనాలు ఏంటంటే ఎలాగో ఆకలి లేదు కదా నేను తిన్ను అంటాడు, మళ్ళీ దానివల్ల కడుపుబ్బరం రావటం, ఇలాగా ఆకలి లేకపోవటం, కడుపుబ్బరం రావటం, అరుగుదల తగ్గిపోవటం, ఫైనల్గా మళ్ళీ కడుపుబ్బరం, ఆకలి లేకపోవడం, మళ్ళీ ఫైనల్గా అరుగుదల తగ్గిపోవటం. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకదాంట్లో. సో దీన్ని ఎప్పుడు మీరు నివారించాలంటే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైంకు ఫుడ్ తినాలి, ఆకలి ఉన్నా లేకపోయినా కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలి 7కి, మధ్యాహ్నం మీరు లంచ్ ఒక టైం పెట్టుకోండి. రోజు కూడా మీకు ఆకలి ఉన్నా లేకపోయినా అదే టైంకి తినాల్సిందే. ఈవినింగ్ స్నాక్ టైం ఆకలి ఉన్నా లేకపోయినా తినాల్సిందే. నైట్ టైం మళ్ళీ డిన్నర్ టైం ఆకలి ఉన్నా లేకపోయినా కూడా అదే టైంకి తినండి. మీకు మార్నింగ్ ఆకలి లేదు, ఓకే, ఒక ఇడ్లీ తినండి, ఏం పర్వాలేదు. ఆకలి ఉంటే 3-4 ఇడ్లీ తినండి, అది మీ ఇష్టం, అపాన్ డిపెండ్ అపాన్ చాయిస్ అనమాట. ఇలా మధ్యాహ్నం భోజనం కూడా ఆకలి లేకపోతే కొంచెమే తినండి, ఆకలి ఉంటే ఎక్కువ తినండి, ఇబ్బంది లేదు. బట్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరీ మీరు టైంకి ఫుడ్ తినాల్సిందే. ఫర్ మోర్ హెల్త్ టిప్స్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ నాసా హాస్పిటల్స్ విజయవాడ.